హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిగురం. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్లీ నేను కర్ణాటకలో ఉన్నానని చెప్పాను కదా. సో అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డేకి వెళ్ళటం కోసం రెడీ అవుతున్నాం అనమాట. యూజువల్లీ నేను ఎట్లా ఉంటానో అట్లానే రెడీ అయ్యాను. బట్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ చేయాలి అనుకున్నాను. యాక్చువల్లీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. సో కొంచెం చేంజ్ చేద్దాం అనిపించింది. అందుకోసమే నేను కూడా కొంచెం చేంజ్ కనిపించాలి అనుకొని ఇలా ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే యాక్చువల్లీ తను జీవిత, తను మేకప్ ఉమెన్, మంచిగా తను మేకప్ చేస్తుంది. సో తనని పిలిపించారు మేకప్ చేయించుకోవడం కోసం. అందుకే తన చేత నేను కూడా లిటిల్ బిట్ ఆఫ్ అంటే లిప్స్టిక్ అండ్ ఐలైనర్ అండ్ హెయిర్ చూసారా, ఒక సింగిల్ స్ట్రోక్లోనే ఐలైనర్ వేసింది. అదే నేనైతే గ్యాప్స్ తీసుకుంటూ చేస్తాను. దట్ ఈస్ ద ప్రొఫెషన్ అనమాట. వాళ్ళకి నాకు ఉన్న డిఫరెన్సు. సో చాలా నీట్‌గా అండ్ చాలా థిన్నీగా ఎంత బావుందో, మంచిగా వేసేసింది. చాలా బావుంది. దానివల్ల నాకు ఐస్‌కి కూడా ఎక్కువ లుక్ వచ్చేసిందనమాట. సో లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ అంటే ఇవే. రెగ్యులర్‌గా యూజువల్లీ నేను ఎట్లా ఉంటానో అట్లనే ఉంటూ వాళ్ళ చేత ప్రొఫెషన్ చేత చేపించడం అనేది చాలా బావుంటుంది. అవుట్‌ఫిట్ ఇలా ఉందండి. చూసారు కదా! సింపుల్‌గా రెడీ అయిపోయాను. నాకు నచ్చినట్టు శారీ వేర్ చేసేసి, ఒక లాంగ్ హారం అండ్ బూటీస్ పెట్టాను. బుట్టల వల్ల ఎక్కువ లుక్ వచ్చేసింది. అండ్ అదర్‌వైజ్ నేను ఇంకా నెక్స్ట్ హెయిర్‌ని నేను తిప్పి పెట్టేసుకుంటా కదా యూజువల్లీ. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కటి సింపుల్‌గా నేను కర్ల్ చేస్తానక్క, ట్రై చేయండి అని చెప్పింది. ఓకే, మేబీ ట్రై చేద్దాం చెప్తుంది కదా అనిపించి ట్రై చేశాను. బట్ చాలా బావుంది. ఒకటే కర్ల్ తిప్పింది. నేనే అడిగాను, ఒక్కటి చాలు, నాకు ఎక్కువ అస్సలు వద్దు, నాకు ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను. బట్ ఒక్కటే తీసుకుంది కర్ల్, అది ఫ్రంట్ వేద్దాము అని చెప్పింది, తనే ఐడియా ఇచ్చింది. సో తను చెప్పిన ప్రకారంగా ఇలా ట్రై చేసామన్నమాట. స్ట్రైటన్ చేసేసింది. బ్యాక్ హెయిర్ అంతా కూడా మంచిగా స్ట్రైటన్ చేసింది. సో సింపుల్ అండ్ ఓకే, ఇలా వచ్చేసింది కర్ల్ అయితే. ఎలా ఉంది గైస్, బాగుందా? హెయిర్ అంతా బ్యాక్ స్ట్రైటన్ పెట్టేసేసింది. సో జీవిత నైస్ మేకోవర్ బాగా చేసింది. తను పార్లర్ మెయింటెన్స్ చేస్తుందనమాట. సో మంచిగా హెల్ప్ చేసింది, అంత పర్ఫెక్ట్ ఇచ్చేసింది మాకు కూడా. సో ఇదైతే అండి ఫైనల్లీ నా ఫంక్షన్కి వెళ్ళే గెటప్ అయితే ఇంకింతే. ఎలా ఉంది గాయ్స్, బాగుందా, పర్లేదా? మీకు చూపించాలనుకున్నాను, చూపించాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.